రైట్ అరవింద్ గారు, ఒకసారి ఆంధ్రప్రదేశ్ విషయాలకు వస్తే కన్ఫ్యూజన్ అయితే నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ విషయాలకు వెళ్లే ముందు మీరు ఇంకో విషయం మర్చిపోయినట్టున్నారు. కవితకి సిబిఐ నోటీసులు ఇచ్చింది. ఎస్ అంటే నేషనల్ ఇష్యూస్ లో లాస్ట్ లో చర్చిద్దాం అనుకున్నాం. ఒకసారి ఆంధ్రప్రదేశ్ మాట్లాడి అటు వెళ్దాం. ఎందుకంటే ఒకవైపు రైతు సమస్యలు, కవిత ఇష్యూ ఇప్పుడు కేవలం స్టేట్ ఇష్యూ కాదు, నేషనల్ ఇష్యూ. ఎందుకంటే అటు అరవింద్ కేజ్రీవాల్, కవిత అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ప్రధానంగా పొత్తుల విషయంలో ఫుల్ కన్ఫ్యూజన్ నడుస్తోంది. బీజేపీ టీడీపీని కలుపుకొని ముందుకు వెళ్తానని జనసేనాని చాలా రోజులుగా చెప్తున్నారు. అందుకు సంబంధించి నిన్న కూడా ఆయన కామెంట్ చేశారు భీమవరంలో, నేను చాలా కష్టపడుతున్నాను, దీనికి సంబంధించి ప్రస్తుత వైసీపీ సర్కార్ను గద్దెదించేందుకు నేను చాలా కృషి చేస్తున్నాను, అటు జాతీయ స్థాయి నేతలతో నేను ఎన్నో మాటలు పడుతున్నాను, అయినా కానీ కేవలం ఆంధ్రప్రదేశ్ బాగుపడాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో మొత్తం కూడా చేస్తున్నానంటూ చెప్పుకొస్తున్నారు. భీమవరంలో మాట్లాడేటప్పుడు ఒక మాట చెప్పారు, నేను నలిగిపోతున్నా, ఇద్దరి మధ్య రాష్ట్రం కోసం నేను నలిగిపోతున్నా, జగన్మోహన్ రెడ్డిని దించాల్సిన అవసరం ఉంది అని గట్టిగా భావించాను. ఆ క్రమంలోనే ఆయన దించే క్రమంలో బీజేపీని టీడీపీని రెండింటిని కలిపి మూడు పార్టీల పొత్తు దిశగా నేను అంటే ప్రయత్నం చేస్తున్నాను. ప్రయత్నం చేసే క్రమంలో నేను జాతీయ నాయకుల్ని చేతులెత్తి దండం పెడితే తిట్లు కూడా తిన్నాను. తెలుగుదేశం పట్ల ఎందుకంత సాఫ్ట్ కార్నర్లో ఉంటున్నావు అని చెప్పి నన్ను ప్రశ్నించారు అనేది ఆయన ఉద్దేశం. అయితే ఇవాల్టికి గత 10-15 రోజులుగా, సుమారుగా 10 రోజులుగా ఒక పొత్తులపై ఉన్నటువంటి సందిగ్ధం కంటిన్యూ అవ్వటం, పొత్తులపై ఉన్నటువంటి డైలమా కంటిన్యూ అవ్వటం అనేది ఇటు ఎవరూ హర్షించట్లేదు. ఎందుకు హర్షించట్లేదు? ఆ మూడు పార్టీల మధ్య ఒకసారి పొత్తు క్లారిటీ వస్తే తర్వాత సీట్ల పంపిణీ క్లారిటీ వస్తుంది, దాంట్లో అసంతృప్తులు బయటకు వస్తారు. అసంతృప్తుల విషయంలో మళ్ళీ ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, వాళ్ళని బుజ్జగించాలా, వాళ్ళకి ఏమి ఆశ చూపాలి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తామని చెప్పాలి వాళ్ళకి. రెండోది, అసంతృప్తులు రెబల్గా వేసి లేదా వైసీపీలోకి వెళ్ళి వాళ్ళు ప్రత్యర్థులుగా, బలమైనటువంటి ప్రత్యర్థులుగా మారేటటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? వీటన్నిటి చుట్టూ రాజకీయం తిరుగుతోంది. దీన్ని ఇంకా నానబెట్టడం ద్వారా, నాంచుడు ధోరణి అవలంబించడం ద్వారా ఖచ్చితంగా ఇబ్బంది పడుతున్నాం అనేటటువంటి భావం మూడు పార్టీల నాయకత్వంలో ఉంది. రెండోది, ఒక క్లారిటీ వస్తే తప్ప రాజకీయపరమైనటువంటి విమర్శలు కూడా ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. తెలుగుదేశం బీజేపీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఈ అంటే ఈ డైలమా అయితే ఖచ్చితంగా జనసేన మీద కూడా దాని ప్రభావం చూపిస్తుంది. సో మొత్తం మీద రాజకీయాల్లో అత్యంత కీలకంగా ఉన్నటువంటి ఈ నిర్ణయం, పొత్తులపై నిర్ణయం, అది ఏ రకమైనటువంటి అంటే వేగంగా జరగాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో ఈ డిలే అనేది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా మారినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఏదైతే మీరు అన్నట్లుగా బీజేపీకి టీడీపీకి ఉన్నటువంటి గ్యాప్ మధ్యలో వారధిగా జనసేన ఉండాలనుకుంటున్నారు. మరి ఆ వారధి ఉంటుందా, అసలు నిలబడుతుందా, కూడా ప్రశ్నార్థకం. ఇక్కడ విషయం ఏంటంటే ఆయన ఆల్రెడీ ఇప్పటికే ఎన్డీఏలో కొనసాగుతున్న క్రమంలోనే ఆయన తెలుగుదేశంతో పార్టీతోటి పొత్తు అనౌన్స్ చేశారు. తెలుగుదేశంతో పార్టీతో పొత్తు అనౌన్స్ చేసినప్పుడు ఒక సందిగ్ధ స్థితి ఉండింది. ఆయన ఎన్డీఏ తోటి ఉండి తెలుగుదేశం పార్టీతో ఉన్నారు, ఉంటారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో లేదు కదా అనేటటువంటి చర్చ ఉన్న నేపథ్యంలో రకరకాల ఊహాగానాలు వచ్చినాయి. అంటే ఒక స్థానంలో ఎన్డీఏ అభ్యర్థిగా జనసేన పోటీ చేస్తే అక్కడ తెలుగుదేశం పోటీలో ఉండదని, బీజేపీ పోటీ చేస్తే తెలుగుదేశం పోటీలో, ఇట్లాంటి రకరకాల ఊహాగానాలు జరిగినాయి. వీటన్నిటికీ ముగింపు పలుకుతూ ఎన్డీఏలోకి తెలుగుదేశం అనేటటువంటి ఒక చర్చ ప్రారంభమైంది. దానికి సంబంధించిన అడుగులు ముందు పడ్డాయి. అమిత్ షా తోటి చంద్రబాబు భేటీ అవ్వటం, చంద్రబాబు భేటీ తర్వాత జరిగినటువంటి బీజేపీ జాతీయ సమావేశంలో పొత్తులకు సంబంధించినటువంటి ఒక సానుకూలమైనటువంటి సంకేతం ఇవ్వటం. రెండోది, ఒక కాంక్లేవ్లో మాట్లాడుతూ, ఈటీ కాంక్లేవ్లో మాట్లాడుతూ అమిత్ షా స్వయంగా చెప్పటం, మేము ఎన్డీఏ నుంచి ఏ పార్టీని బయటికి పంపలేదు, వాళ్ళ స్థానిక రాజకీయ పరిస్థితులు, స్థానిక రాజకీయ అవసరాల రీత్యా బయటికి వెళ్ళారు. ఎన్డీఏ ఇప్పుడు విస్తృత పడుతోంది. ఎన్డీఏలో కొత్త పాత వాళ్ళ తిరిగి రాకతో పాటు కొత్త సభ్యులు రాబోతున్నారు. మరింత విస్తృతం అవబోతుంది ఎన్డీఏ విస్తృతం అయ్యే క్రమంలో మేము 400 పైగా స్థానాలకి టార్గెట్ చేస్తున్నాం. వీటన్నిటిని ఒక ఆర్డర్లో చూస్తే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో రాకకి సంబంధించిన సానుకూలమైనటువంటి సందేశం. అయితే ఇక్కడ ఒక విషయం అరవింద్ గారు, బీజేపీ మాత్రం చాలా క్లియర్ కట్ గా జనసేన అయినటువంటి పవన్ కళ్యాణ్ ని
ఫ్రంట్ పేజ్ గా ఉంచి రాజకీయం చేయాలనుకుంటుంది ఆంధ్రప్రదేశ్లో. అది ముఖ్యమంత్రిగా ఆయన డిమాండ్ చేయడం కావచ్చు, లేకపోతే ఎక్కువ సీట్లు బీజేపీ జనసేన వ్యక్తులకు ఇవ్వాలనేటువంటి ఒక డిమాండ్ కావచ్చు. వీటన్నింటికి మరి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఒక రాజకీయమైనటువంటి కంపల్షన్లో ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చాలా క్లియర్గా చెప్పారు, ఈసారి ఎన్నికల్లో ఓడిపోతే గనక తాను రాజకీయంగా విరమిస్తాను అని. రాజకీయ విరమణ తీసుకోవటం ద్వారా తెలుగుదేశం పార్టీ యొక్క రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారేటటువంటి పరిస్థితి ఉంది. రెండో పక్క వైసీపీ కూడా తమ రాజకీయ ఇది చాలా కీలకమైనటువంటి ఎన్నికలుగా భావిస్తోంది. భావిస్తున్నటువంటి వైసీపీ అన్ని రకాల రాజకీయపరమైనటువంటి ఎత్తుల్ని మోహరింపు చేస్తుంది. రాజకీయపరమైనటువంటి మోహరింపుకి మొదటి ప్రాధాన్యం అందరికీ ఈ రెండు పార్టీలకి చాలా కీలకం. జనసేన అనే విషయానికి వచ్చేసరికి జనసేనాని ఆయన రాజకీయపరమైనటువంటి ఎదుగుదల రాజకీయపరమైనటువంటి దీనికంటే కూడా ఆయన రాజకీయపరమైనటువంటి అంశాలను అంటే తన వాదనను ముందుకు తీసుకెళ్ళటమే నాకు ముఖ్యం తప్ప రాజకీయ పదవులు ముఖ్యం కాదు అనేటటువంటి చాలా క్లియర్గా చెప్పినటువంటి వ్యక్తి. ఇక్కడ ఈ సందిగ్ధ పరిస్థితుల్లో ఒక పక్క రెండు రాజకీయ పార్టీలకి అది డూ ఆర్ డై సిచ్యువేషన్. ఆ డూ ఆర్ డై సిచ్యువేషన్గా పనిచేస్తుంది. బయట నుంచి పనిచేస్తున్నటువంటి బీజేపీ కానీ జనసేన బయట నుంచి పనిచేస్తున్నాను ఎందుకంటే ఆయన రాజకీయపరమైన పదవులు పొందటం కంటే కూడా ఒక రాజకీయపరమైనటువంటి ఐడియాలజీని ముందుకు తీసుకెళ్ళడమే తన ముఖ్యమైన టాస్క్ అని చెప్పి రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్నారు. ఇవాళ ఈ ఒక పక్కన ఉన్నటువంటి రెండు పార్టీల డూ అండ్ డై సిచ్యువేషన్లో జనసేనాని చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పాలన రాష్ట్రానికి దేశానికి పెనుముప్పు, అది దించేయాల్సిన అవసరం ఉంది. ఆ దించేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తించిన క్రమంలో ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే అవసరమైతే ఈ మూడు పార్టీలు వెళతాయని మొదటి నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మూడు పార్టీలని కలిపే క్రమంలో ఆయన కొంత నలిగిపోతున్నాననే మాటలు, అదే సందర్భంలో నలిగిపోతున్నటువంటి భావాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నటువంటి తో పాటు రాజకీయంగా కూడా ఆ రకమైనటువంటి చర్చ ఉంది. చర్చ నేపథ్యంలో బీజేపీ ఆయన ఎదుగుదలని ఆయన సెంట్రిక్గా పొత్తుల రాజకీయాన్ని శాసిస్తోంది అనేటటువంటి వార్తలు అయితే విస్తృతంగా వస్తున్నాయి. ఆయనకి 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి 2 సంవత్సరాల ముఖ్యమంత్రి టర్ము ఇవ్వాలని డిమాండ్ దగ్గర నుంచి మొదలు పెడితే రకరకాల ఎమ్మెల్యే సీట్లకు సంబంధించి అసలు ఎన్ని ఇవ్వాలి అనేది కూడా సీట్ల కంటే కూడా కీలకమైనటువంటి పదవుల విషయంలో కీలకమైనటువంటి రాజకీయ ఎత్తుగడల విషయంలో చాలా క్లియర్ గా బీజేపీ ఉందనేది చాలా వెయిట్ అండ్ సీ అసలు ఏం జరుగుతుందో దీనికి సంబంధించి.